ఆర్ ప్రేక్షకులకు ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. సహస్రమైనటువంటి నయనాలతో, సహస్రమైనటువంటి నాసికాలతో, సహస్రమైనటువంటి భుజాలతో గత ఎపిసోడ్లో మనం ఈ విధంగా స్వామివారిని తలుచుకున్నాం. అనేకమైనటువంటి మహిమలు చూస్తూనే వచ్చారు. సహస్రమైనటువంటి మహిమలను చూస్తూనే ఉన్నారు యుగ పురుషులు. అంటే యోగులైనటువంటి వారు వారి యొక్క మహిమలను చూస్తూనే ఉన్నారు. అందుకే సహస్రమైనటువంటి నాసికాలతో ఉన్నటువంటి వారు, అనేకమైనటువంటి శ్రవణాలు అంటే వినడానికి చెవులు ఏవైతే ఉంటాయో, శ్రవణానికి అనేకమైనటువంటి విషయాలను విన్నట్టు ఉన్నటువంటి శక్తి కలిగినటువంటి వారు శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణు అనేకమైనటువంటి మహిమలను చేస్తూనే ఉన్నారు, చేస్తూనే ఉంటారు అన్నటువంటి యోగులు చూస్తూనే ఉన్నారు. చూస్తూ వారి యొక్క మహిమలను రాస్తూనే ఉన్నారు. ఏ విధంగా అయితే వ్యాస మహర్షి వారి యొక్క మహిమలను అన్ని పురాణాలన్నీ కూడా రచించిన తర్వాత వారి యొక్క మనస్సులో శాంతము కలగలేదు. అనగా మహాభారతం రాశారు, విష్ణు పురాణము రాశారు, అగ్ని పురాణం, ఎన్నో పురాణాలన్నీ కూడా పూర్తయిపోయినాయి. వేదాలను 4 భాగాలుగా విభజించారు. ఇంత చేసినా కానివ్వండి వారి యొక్క మనస్సు తృప్తి చెందలేదు. తృప్తి చెందలేక ఏంటిది, శ్రీ మహావిష్ణు యొక్క మహిమల గురించి నేను రాయాలి, శ్రీ మహావిష్ణు యొక్క లీలల గురించి నేను రాయాలి అన్నటువంటి విషయానికే శ్రీమద్భాగవతం వచ్చింది. అనగా వారి యొక్క మనస్సు ఎలా ఏర్పడిందండి? ఆ మనస్సు ఎలా ఏర్పడిందంటే, అన్నీ చేశాను కానివ్వండి శ్రీ మహావిష్ణు యొక్క మహిమలు ఎప్పుడైతే నేను రాస్తానో, ఆ మహిమలు కూడినటువంటిది అయితే విషయం ఏదైతే ఉందో, శ్రీ మహావిష్ణు యొక్క మహిమలు తప్పకుండా రాయాలి అన్నటువంటి ఆ స్వామివారి యొక్క కృప వలన వ్యాస మహర్షి శ్రీమద్భాగవతాన్ని రచించారు. మహిమలు అలాగనే అనేకమైనటువంటి సత్పురుషులందరూ కూడా ఏ స్వామినైతే తలుచుకొని వారి జీవితాన్ని మొత్తము కూడా అంకితం చేశారో, అలాగ అంకితం చేసినటువంటి వారిలో అనేకమైనటువంటి వారు ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి ఏంటిది మహిమలు రాస్తూనే ఉన్నారు, రాశారు. భాగవతంలో తెలుగులో అనువాదం చేసినటువంటి వారు పోతనామాత్యుల వారు. ఆ సంస్కృతము వ్యాస మహర్షి రచించినటువంటి సంస్కృత మహాభాగవతాన్ని తెలుగులో అనువాదించి మనకిచ్చినటువంటి వారు పోతనామాత్యులు. ఈ ప్రకారంగా అనేక మంది వారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఏవైతే సంఘటనలు ఉన్నాయో, ఆ సాక్షాత్తు శ్రీమన్నారాయణునితో ఏ విధమైనటువంటి మహిమలు జరిగాయో అవి అన్నీ కూడా సాహిత్య రూపంలో వచ్చాయి. నేను ఉదాహరణగా ఏంటిది, రామాయణ కల్పవృక్షం ఎవరు విశ్వనాథ సత్యనారాయణ వారు రాశారు. అంటే రామాయణ కల్పవృక్షం ఏంటి, తెలుగు వారిని దాంట్లో జోడించి ఆ యొక్క మహిమలు ఏవైతే ఉన్నాయో, శ్రీరాముల వారి యొక్క మహిమలు ఏవైతే ఉన్నాయో దాన్ని శ్రీమద్ రామాయణ విశ్వవృక్షం అన్నటువంటి విషయాన్ని రాశారు. ఆ ప్రకారంగానే శ్రీరామాయణాన్ని అనేక రకాలుగా అనేక సత్పురుషులు రచించారు. ఆ ప్రకారంగానే శ్రీమద్భాగవతాన్ని కూడా అనేక మంది అనేక రకాలుగా, సంస్కృత రామ భాగవతం ఉంది, మూల భాగవతం ఉంది, వచన భాగవతం ఉంది, ద్విపద కావ్యం ఉంది, తెలుగు భాగవతం ఉంది. ఆ ప్రకారంగానే ఆ శైలిలోనే ఈ యొక్క జనాలకు ఎలా సులభంగా అర్థం కావాలి అన్నటువంటి విషయాలను, అనగా
శ్రీ మహావిష్ణు యొక్క మహిమలు ఏ విధంగా అర్థమవుతుంది అన్నటువంటి విషయం కోసం వ్యవహారిక భాషలో రచించినటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారందరూ కూడా వారి యొక్క దృక్కోణంలో వారి యొక్క మనస్సుకు వచ్చినటువంటి విషయాలతో శ్రీ భాగవతాన్ని, శ్రీ మహావిష్ణు యొక్క మహిమలను రచించారు, అనగా మహిమలను రచించారు. ఇది గత శ్లోకంలో వచ్చినటువంటి విషయాన్ని మళ్ళా మనం చెప్పుకుంటున్నామంటే, శ్రీమన్నారాయణుడు ఆ యొక్క ఈ సృష్టి అంతా కూడా ఉన్నాడు, ఈ సృష్టి అంతా కూడా వ్యాపింపబడి ఉన్నాడు అన్నటువంటి విషయానికి మనం తెలుసుకుంటున్నాం. గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నాం. ఈ విషయాన్ని ఏంటిది వ్యవహారిక భాషలో చెప్పుకుంటే ఎలా ఉంటుంది అన్నటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. అనేకమైనటువంటి గ్రాంధిక భాషలో మనకు అనేకమైనటువంటి విషయాలను ఉదాహరణపూర్వకంగా చెప్పారు. కానివ్వండి, ఇప్పుడు ఈ సమాజంలో కావాల్సింది ఏంటంటే వ్యవహారిక భాషలు. వ్యవహారిక భాష గ్రాంధిక భాష కాదు, సంస్కృత భాష కాదు. ఆ సంస్కృత భాషలో ఉన్నటువంటి మూలాన్ని తీసుకొని వ్యవహారిక భాషలో అంటే మనం నిత్యం మాట్లాడుకునే భాష అయితే ఉంటుందో దాన్నే వ్యవహారిక భాష అంటాం. ఈ వ్యవహారిక భాషలో మనం ఆ శ్రీమద్ భాగవతంలో ఉన్నటువంటి కొన్ని అవతార మహిమలను తెలుసుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తున్నాం. అది చెప్తూ మరో శ్లోకంలో ఏం చెప్తున్నారో వ్యాస మహర్షి అన్నటువంటి విషయానికి తెలుసుకుందాం. ఏతత్తన్నానవతారణం ఏతత్తన్నాన అవతారణం నిధానం బీజమవ్యయం యాస్యాంశాంశేన సృజ్యంతే దేవతిర్యజ్జిన్ రాధయః. అసలు ఏమంటున్నారు? అవతారాలు ఏ విధంగా అయితే జరిగాయో, అనగా ఈ అవతారాలు శ్రీ మహావిష్ణు యొక్క అవతారం ఎలా జరిగింది అన్నటువంటి విషయానికి మనం ఎలాగైతే రూపాలు ఉన్నాయి, అనేకమైనటువంటి అవతారాలతో ఉన్నటువంటి వారు, అనేకమైనటువంటి భుజాలతో ఉన్నటువంటి వారు ఒక బీజ రూపముగా వచ్చారు అన్నటువంటి విషయానికి. బీజ రూపము అనగా ఏంటిది? అనేకమైనటువంటి అవతారాలు వచ్చాయి, కానీ అవి ఎలాంటివి అంటే ఒక బీజము లాంటిది. బీజము ఇప్పుడు గ్లోబాకారంగా, అంటే ఈ ప్రపంచం యొక్క పటమంతా కూడా ఎలా కనిపిస్తుందండి? గోళాకారముగా కనిపిస్తుంది. ఆ గోళాకారములోనే ప్రపంచమంతా కూడా ఉన్నది. అనగా ఒక బీజాకారముగా వచ్చి వ్యాపింపబడింది అన్నటువంటి విషయానికి చెప్తున్నారు. అది ఏంటిది? సృజింపబడినటువంటి విశ్వాన్ని అంతే కూడా వ్యాపింపబడినటువంటిది ఒక బీజాకారము లాంటి ఒక శక్తి. బీజాకారము లాంటి శక్తి అన్నటువంటి విషయానికి ఏంటిది? ఒక అండం తీసుకుందాం, ఒక గ్లోబం, ఏంటిది భూగోళాన్ని తీసుకుంటే ఆ భూగోళం చిన్నగా ఉంటుంది. ఆ భూగోళం ఎలా ఉంటుంది? ఈ యావత్ ప్రపంచాన్ని అంతే కూడా చూయిస్తుంది. అనగా భూగోళం చిన్నగా అనిపిస్తుంది ఒక గోళాకారంలో. ఆ ప్రకారంగానే ఒక బీజం, ఒక చిన్నటి బీజం, ఏదైనా విత్తు తీసుకున్న తర్వాత ఆ విత్తును ఒకవేళ భూమిలో వేస్తే ఏమవుతుంది? ఆ దానికి జ్ఞానం అన్నటువంటి నీళ్లు వేసినట్లయితే ఆ చెట్టు విశాలమైనటువంటి వృక్షానిగా తయారై మనకేమిస్తుంది? నీడ ఇస్తుంది, స్వచ్ఛమైనటువంటి గాలి ఇస్తుంది. సామాన్యమైనటువంటి ఒక బీజం. ఆ సామాన్యమైనటువంటి బీజం ఏమిస్తుంది మనకు? ఒక బీజాన్ని నాటిన తర్వాత ఆ బీజం మనకు పెద్ద విశాలమైనటువంటి వృక్షంగా వచ్చినప్పుడు ఆ బీజం మనకు ఇవ్వాల్సింది ఏమిస్తుందంటే, ఆ బీజం మనకు చల్లటి గాలి ఇస్తుంది, ఆకులతో చల్లటి నీడ ఇస్తుంది, పండ్లు ఇస్తుంది, స్వచ్ఛమైనటువంటి వాయువు ఇస్తుంది. ఆ ప్రకారంగానే
శ్రీ మహావిష్ణువుల వారి యొక్క బీజం ద్వారా ఈ సృష్టి అంతే కూడా వ్యాపింపబడింది అన్నటువంటి విషయానికి ఇక్కడ చెప్తున్నారు. అనగా బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇక్కడ వచ్చారు అన్నటువంటి విషయానికి మనం తెలుసుకోవచ్చు. అనగా వారి ద్వారానే వచ్చారు అన్నటువంటి విషయానికి మనం అందుకే ఏంటిది ద్వారా దేవతిర్యక్ అన్నటువంటి రూపాలు దేవకార్యాలు చేయడానికి అనేకమైనటువంటి రూపాలతో ఈ యొక్క సృష్టిలో వచ్చారు అన్నటువంటి విషయానికి ఈ శ్లోకంలో చెప్పుకోవచ్చు. ఈ శ్లోకంలో ఉన్నటువంటి విషయానికి ఒక బీజము రూపంలో వచ్చారు, ఈ సృష్టి అంతే కూడా వ్యాపింపబడింది అన్నటువంటిది. ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఒక చిన్న బీజముగా ఉంటుంది. ఆ బీజముగా వచ్చిన అనంతరము అది ఏంటి తల్లి గర్భం నుంచి ఒక శిశువుగా వచ్చిన తర్వాత ఆ శిశువు ఏంటిది ఓ పిల్లవాడుగా బాల్యావస్థలో ఉండి యువ వ్యవస్థలో ఉండి వృద్ధాప్యంలో వచ్చేసి అనేకమైనటువంటి విషయాలు తెలుసుకొని ఆడు గొప్పవాడవుతాడు. అనగా ఏది కావాలో అది సాధించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆ ప్రకారంగానే బీజము అన్నటువంటి విషయానికి ఇక్కడ ఈ శ్లోకంలో చెప్పారు. ఈ బీజము అన్నటువంటి విషయము ఈ సృష్టి అంతే కూడా ఏర్పడింది ఆ చిన్న బీజము ద్వారా అన్నటువంటిది. అనగా ఒక సామాన్యం. అందుకే మనకు భగవద్గీతలో చెప్పారు 15వ అధ్యాయంలో పురుషోత్తమ ప్రాప్తి యోగంలో మొదటి శ్లోకం చెప్పారు. ఊర్ధ్వమూలా మధశాకం అశ్వత్థం ప్రాభురవ్యం చందాంసి యస్య పర్ణాని యస్తం వేదస వేదవిత్ అన్నారు. అనగా ఊర్ధ్వమూలా మధశాకం ఏదైతే మర్రి చెట్టు ఉందో ఆ మర్రి చెట్టు కింది నుంచి ప్రారంభమై మీద వేర్లుగా పోయిన తర్వాత మరి విశాలమైనటువంటి చెట్లు వేదోపవేద శాఖలుగా కిందికి వస్తాయి. ఆ ప్రకారంగానే ఒక వృక్షం సామాన్యమైనటువంటి వృక్షం జడలతో కూడి ఒక చిట్టడిగా మారిపోయి చల్లటి నీడని ఇస్తుందో ఆ ప్రకారంగానే వేదాలైనటువంటి ఏవైతే చిన్నది అనగా వేదాలైనటువంటి ఏవైతే చిన్న బీజం ఉందో ఆ యొక్క శాఖలుగా చెంది ఆ యొక్క వేదం అన్నటువంటి అవి 4 వేదాలుగా విభజించి అనేకమైనటువంటి పురాణాల్లో ఉన్నటువంటి కథలన్నీ కూడా వేదాల ద్వారానే వచ్చాయి. అనగా వేదస్వరూపుడైనటువంటి ఏవైతే శ్రీమన్నారాయణుడు ఆ వేదస్వరూపమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క స్వరూపం. వేదం అంటేనే శ్రీమన్నారాయణుడు, శ్రీమన్నారాయణుడు అంటేనే వేదం, అంటే శ్రీ మహావిష్ణు అంటేనే వేదం, వేదం అంటేనే శ్రీ మహావిష్ణు. అందుకే వారి యొక్క ఏంటిది శాఖోపశాఖలై ఎన్నో రకాలుగా ఈ సృష్టి అంతయుగా వ్యాపింపబడి ఉంది. అది ఇక్కడ చెప్తున్నారు ఒక బీజ రూపంలో వచ్చినటువంటి. ఇప్పుడు సాహిత్యము అన్నటువంటి పదానికి చూడండి, సాహిత్యంలో ఒకటే ఉంటుంది. ఏంటిది ఒకటే సాహిత్యం ఒకటే కానివ్వండి, హితాన్ని కల్పించడానికి ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో దాన్నే మనం సాహిత్యం అంటారు. సాహితం అనగా జ్ఞానాన్ని కల్పించడానికి, ప్రజలకు జ్ఞానాన్ని కల్పించడానికి ఏదైతే పదం ఉందో అది దానికి జ్ఞానాన్ని కలిగించడానికే శ్రీమన్నారాయణుడు. శ్రీ మహావిష్ణు ఏంటిది వారి యొక్క మహిమలు ఎందువలన అంటే ప్రజలకు జ్ఞానాన్ని కలిగించడానికి మాత్రమే వచ్చినటువంటి వేదాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని శ్రీ మహావిష్ణువు ద్వారా ఈ సృష్టి అంతా కూడా వ్యాపింపబడింది. అనగా వేదస్వరూపుడైనటువంటి వారు, వేదస్వరూపమైనటువంటి వారు శ్రీమన్నారాయణుడు. శ్రీమన్నారాయణుడు అంటే వేదాల యొక్క స్వరూపమే అందుకే వేద స్వరూపమైనటువంటి ఏమంటారు నారాయణ, హరి ఓం నారాయణ, వేద స్వరూపమైన నారాయణ, వేదో నారాయణ హరి అంటారు. వేదో నారాయణ హరి అంటే నారాయణ అన్నటువంటి వారు వేదస్వరూపమైనటువంటి వారు, వేదాలకు సంబంధించినటువంటి వారు. నారాయణుడు అంటే కేవలం అలాగా విశ్వరూపానికి సంబంధించినటువంటి వారు.
విశ్వాన్నే ధరించినటువంటి వారు శ్రీమన్నారాయణుడు. కావున ఏవైతే మహిమలు ఉన్నాయో ఎవరి ద్వారా వచ్చాయి? శ్రీ మహావిష్ణువు ద్వారానే ఈ యొక్క వేదాలు వచ్చాయి. అనగా ఆ యొక్క శ్రీమన్నారాయణుని యొక్క వేదం యొక్క స్వరూపమే శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. నారాయణుడు అంటే శ్రీ మహావిష్ణువు అంటే ఒకటే. మనం అనుకోవచ్చు శ్రీమన్నారాయణుడు అంటున్నారు, శ్రీ మహావిష్ణువు అంటున్నారు. శ్రీమన్నారాయణుడు అంటే ఏంటిది? నా నీటిపైన ఉన్నటువంటి వారు శ్రీమన్నారాయణుడు, అంటే సముద్రం పైన ఉన్నటువంటి వారు శ్రీమన్నారాయణుడు. విశ్వానికి సంబంధించినటువంటి వారు, అందుకే ఆదిశేష పైన శయనించినటువంటి వారు ఎవరు? శ్రీమన్నారాయణుడు. ఆ శ్రీమన్నారాయణుడే శ్రీ మహావిష్ణువు. అందుకే విశ్వమంతే కూడా వ్యాపింపబడినటువంటి వారు. చూడండి, ఓం విష్ణవే నమః, ఓం నమో నారాయణాయ నమః, ఓం విష్ణవే నమః అంటున్నాం. అనగా ఓం అన్నటువంటి బీజాక్షరంతో అక్కడ ప్రారంభం చేసి విష్ణువే నమః, ఆ సాక్షాత్తు విష్ణుమూర్తికి నమస్కారాలు అన్నటువంటి విషయానికి చెప్తున్నాం. ఓం నమో విష్ణవే నమో నమః, ఓం నమో విష్ణవే నమో నమః అనగా శ్రీ మహావిష్ణువుకు నమస్కారాలు అన్నటువంటి విషయం ఎంత గొప్ప అంటే చిన్నది. ఆ రెండక్షరాలతో కూడినటువంటి ఏసైతే శ్రీ మహావిష్ణు ఏకైతే పదం ఉందో, వేదో నారాయణ హరి అంటే వేదాలు దేనికి? జ్ఞానానికి. జ్ఞానంతో జ్ఞానం కావడానికి దేనికోసం? మానవుల వికాసం కోసం, మానవుల జ్ఞానం కల్పించడానికి, మానవుల యొక్క ఏంటిది పశుతుల్యంతో ఉన్నటువంటి వారికి ఏంటిది జ్ఞానాన్ని కల్పించడానికి మాత్రం ఆ యొక్క జ్ఞాన బీజం, అదే శ్రీమన్నారాయణుని యొక్క బీజము అన్నటువంటి, అంటే జ్ఞాన బీజము అన్నటువంటి విషయానికి ఇక్కడ చెప్పారు. అది ఎవరి కోసం అంటే సాక్షాత్తు మానవుల కోసం. మరి మానవుల కోసం ఎందుకు? ఏంటిది 84 లక్షల జీవరాశులు అంటున్నాం. ఆ 84 లక్షల జీవరాశుల్లోకెల్లా ఉత్తమమైనటువంటి జన్మ ఏది? మానవ జన్మ. ఆ మానవులకు కావలసింది ఏంటిది? ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, వారి యొక్క జీవన సరళి ఎలా సాగాలి అన్నటువంటి విషయాన్ని ఏంటిది తెలుసుకొని సక్రమమైనటువంటి మార్గాల్లో నడవడానికి మాత్రమే ఉపయోగపడింది వేదం. వేదం అంటే ఎవరు? శ్రీ మహావిష్ణువు. శ్రీ మహావిష్ణువు దేని ద్వారా ఈ యొక్క జ్ఞానాన్ని కల్పించాడు? వారి యొక్క మహిమల ద్వారా. ఆ మహిమ ద్వారా ఇక్కడ మనకు ఎవరు? వ్యాసుల వారు వారి యొక్క మహిమలను చెప్పారు. అంటే ఏ ఏ అవతారాల్లో ఎలాంటి మహిమలు చేశారు ఈ భూమిపైన, ఏ ఏ అవతారాల్లో ఎలాంటి మహిమలు చేశారు అన్నటువంటి విషయాన్నే తెలుసుకోవడం మన యొక్క కర్తవ్యం. మన యొక్క మానవ జీవన వికాసం కలగడానికి, మనం మంచి మార్గంలో నడవడానికి ఈ యొక్క కథల ద్వారా, అందుకే వినరో భాగ్యము విష్ణు కథ మరి ఎన్నిసార్లు చెప్పుకున్నా కానివ్వండి, ఆ కథల ద్వారా ఏం కనిపిస్తుంది? మహిమ కనిపిస్తుంది. ఏ కథ విన్నా కానివ్వండి, ఏ సాహిత్యం విన్నా కానివ్వండి, ఏ కవిత్వం విన్నా కానివ్వండి, దాంట్లో ఏముంటుందండి? ఏముంటుంది అక్కడ? జ్ఞానం, ఏదో మంచి విషయం ఉంటుంది. ఆ మంచి విషయాన్ని తెలుసుకోవడానికే ఆ పరమాత్ముడు ఎన్నో మహిమలు చేశారు. నిన్న మనం చెప్పుకున్నాం, అనేకమైనటువంటి మహిమలు చేసినటువంటి వారు కేవలం శ్రీ మహావిష్ణువు. అందుకే ఆ మహిమలను తెలుసుకోవడానికి మాత్రమే మనము ప్రయత్నం చేస్తున్నాం. ఇది శ్రీమన్నారాయణుని యొక్క, శ్రీ మహావిష్ణువు యొక్క మహిమలు. అందుకే ఇక్కడ మనం వారి యొక్క మహిమలను, అనేకమైనటువంటి మహిమలను తెలుసుకుందామంటూ స్వస్తి.